అమ్మా అబ్బా మళ్ళా ఇప్పుడు ఎందుకు వచ్చావయ్యా? అదేమిటి భీమయ్యా, లంకలో సీతలాగా నా సైకిల్ స్టేషన్ లో ఉందిగా. సైకిల్ కూడా ఇప్పుడు ఎందుకయ్యా? ఇప్పుడు కాకపోతే సైకిల్ తుప్పు పట్టి మోర్ మార్కెట్ పెట్టిన తర్వాతనా? తుప్పు పట్టదు లేవయ్యా, తుప్పు పట్టకుండా తుడుస్తాంగా, వెళ్ళిరా. జాగ్రత్తగా తుడుస్తావా? భీమయ్య అన్ని పాటలు కరెక్ట్ గా ఉండాలి. ఓ ముడుపా ముడుపా? అవును భీమయ్య, నా సైకిల్ క్షేమంగా తిరిగి వస్తే వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయిస్తానని మొక్కున్నాను. సైకిల్ కూడా ఒక దీపారాధన ఎందుకు? దీపం ఆనబట్టే కదయ్యా నా సైకిల్కి ఇన్ని తిప్పలు వచ్చింది. కనీసం దేవుడి ముందు దీపం పెడితే చేసిన పాపాలన్నా పోతాయి. స్వామి వెంకటేశ్వర తండ్రి మహానుభావ. భీమయ్య ఇదిగో సీసా. సీసా చూడగానే శోష వచ్చిందా? శోష కాదయ్యా, చిన్న దేహమా? అవస్థ. తగ్గించకూడదు. పంటి నొప్పి. మంచి పని జరిగింది. ఎవడో తగిలింటాడు కత్తులు రత్తయ్య. కాదయ్యా, పంటి కింద రాయి పడింది. ఆశ్చర్యమేముంది భీమయ్య, పూర్వం బియ్యంలో రాళ్లు కలిపేవాళ్ళు, ఇప్పుడు రాళ్లలో బియ్యం కలుపుతున్నారు. అయ్యా ముద్దకు 33 రాళ్లు మాకే వస్తున్నాయి, మీకు వస్తున్నాయా? భీమయ్య ఫ్రీగా ఇచ్చేదని తలకు రాసుకునేవు చూడు, జాగ్రత్త. సైకిల్కే రాయాలి. ఏం మరీ అధికంగా ఉందా? భీమయ్య చూడు, ఇదేమిటి? జరదా, కమలా జరదా. కాస్త వేసుకుంటే పంటి నొప్పి అదే పోతుంది. ఏ కాస్త చాలదా? మొత్తం వేసుకోవయ్యా. భీమయ్య నా సైకిల్ జాగ్రత్త. జైలు నుంచి తప్పించుకున్న ఖైదీలు ఇంట్లోనే ఉన్నారు. మమ్మల్ని నానా హింసలు పెడుతున్నారు. మేము ఉత్తరం మధ్యలోనే ఆగిపోయింది. ఎవరు రాసుంటారు? ఆల్రైట్, పదండి, ఆ పట్టాభిరమైన కనుక్కుందాం. ఈ ఉత్తరం రాసింది మీరేనా? ఉత్తరం రాసే వయస్సారాది ప్రేమలేఖలు రాయడానికి నేనేమన్నా పిల్ల కాకినా? అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఈ ఉత్తరం ఎవరు రాశారు? ఎప్పుడు రాశారు? డోంట్ కన్ఫ్యూజ్. ముందు నా సైకిల్ సంగతి చేర్చండి. దాని సంగతి తర్వాత చూద్దాం. మీరు రోజు జరదా ఎక్కడ కొంటారు? కిల్లి కొట్లు. ఏ కొట్టు? కాగితం పెన్సిల్ తీసుకోండి. ఎందుకు? ఊళ్ళో బోర్డు కొట్టున్నాయి. ఏ కొట్లో కొన్నాను ఎవరి జ్ఞాపకం? ప్లీజ్ కొంచెం జ్ఞాపకం చేసుకుని చెప్పండి. జ్ఞాపకం తెచ్చుకుంటే ఇంకో 66 కొట్లు తీస్తాయి. అయినా ఇటువంటి అర్థమైన అలవాటాన్ని మన డబ్బుతో తీర్చుకుంటే ఏమి తెలివండి. అడుగడికి ఆదుకునే ఫ్రెండ్స్ బోర్డు మంది ఉన్నారు. సొమ్ము ఒకది, షోకు మంది. వాట్ యు సే ఆఫ్టర్? యు మీట్ మీ ఇన్ ది కోర్ట్.